హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. మనం ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడవలసిందే, వేరే దారి లేదు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నీవు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. టైమును బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడు వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవాడు మూర్ఖుడు. దుఃఖం అనేది పిరికివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించినవాడు విజయం సాధిస్తాడు. పూర్వకాలంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు. ఇప్పటి కాలంలో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అస్సలు బాధపడకు. ఆ బాధపడాల్సింది నీవు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. ఒకరి కోసం నీ క్యారెక్టర్ ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. అధికారాన్ని, డబ్బుని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని, ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, డబ్బు కాదు. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మీరు ఎలా ఉండాలో మీ ఏకాంతం చెప్తే, మీరు ఎలా ఉన్నారో ఈ సమాజం చెబుతుంది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. నీ వాల్యూ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా నీ వాల్యూ పోతుంది. నీవు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి దేవుడిని ధ్యానించడం మంచిది. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదే, ఫలితం జీవితకాలం. ఎదుటివాళ్ళు నిన్ను తలచినా తలవకపోయినా నీవు మాత్రం తలుచుకో. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి ఒక సెకండ్ చాలు, కానీ సంపాదించుకోవడానికి మాత్రం ఒక జీవితం పడుతుంది. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. నీ కోరిక వేరు, నీ లక్ష్యం వేరు. నీ కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే నీ లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నా వాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది.
నీవు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. నీవు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించు. మన లైఫ్లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. ధనాన్ని పెంచుకోండి కానీ కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడే వారితో భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే వీడు కరోనా వచ్చిన వారికంటే ఎంతో ప్రమాదకరం. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా అలా కంటిన్యూ అవుతోంది. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వాళ్ళకి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని హెల్ప్ అంటారు. ఆలోచనల గురించి మేధావులు చర్చిస్తారు. పరిస్థితుల గురించి తెలివైన వారు చర్చిస్తారు. వ్యక్తుల గురించి మూర్ఖులు మాత్రమే చర్చిస్తారు. నీవు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి నిన్ను బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. మనిషి లైఫ్ అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ లోపల అన్నీ పురుగులే ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనబడుతుంది కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు. మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ఎందుకంటే అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిస్తే వాడికి రక్షణనిస్తుంది. కానీ తనని గుర్తించమని ఎప్పుడు అడగదు. ప్రయత్నించినంత వరకు ప్రతి ఒక్కటి కొత్తగానో కష్టంగానో అనిపిస్తుంది. అదే ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఇష్టంగా లేకున్నా సంతోషాన్ని ఇచ్చేదిగా మాత్రం మారుతుంది. ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటాడు కానీ లేనివాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. మంచివాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు. మరీ మంచివాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు. మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నిటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజనకరమైన అనుభవాలే. మన నాలుక నిప్పుతో సమానం. ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. మనం నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం కష్టపడితేనే విజయం మనల్ని వరిస్తుంది. ఆశలు అదుపులో ఉన్నట్టయితే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పానుపు మీద కూడా గుచ్చుకుంటుంది. జాగ్రత్త, గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడకు. ఎందుకంటే గుండెల్లో దాచుకుంటే అది గుండెకి గాయం చేస్తుంది. జ్ఞానం అనేది వంశపారపర్య సంపద కాదు, అది ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్టుగా ఒక తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. గుర్తుంచుకోండి, పొగడ్తల కోసం పనిచేయడం, విమర్శలకు భయపడి పారిపోవడం రెండూ మానసిక వ్యాధులే.
టీ, బిస్కెట్ నేర్పించే పాఠం ఏంటంటే ఎవరితోనైనా లోతుగా మునిగిపోతే ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని విరిచేస్తారు అని. మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఏనాడు చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగోకపోతే మీరు వారి దృష్టిలో చులకనైపోయే అవకాశం ఉంది. ఒకరిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో నీతో ఎలా ఉండేవాడో గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి నీ కళ్ళే నిన్ను మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోకు. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం అనేది దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం అనేది మూర్ఖత్వం. ఏ పనైనా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కోసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడా లేదా తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం వ్యక్తి ఖచ్చితంగా మారిపోతాడు. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు. ఓడినా చివరికి వీరుడుగా మిగులుతావు. కానీ బురదలో తల్లే పందితో పోరాడకు. ఎందుకంటే ఒంటి నిండా బురద, ఆ తర్వాత దురద మాత్రమే మిగులుతాయి. మీరు గెలుస్తూ ఉంటే మీతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. అదే మీరు ఓటమి చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీ పక్క నుంచి మాయమైపోతుంది. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. మీ మాటలకు మీ చేతలకు తేడా ఉంటే మీ మాటలు ఎవరూ నమ్మరు. మగాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు, కానీ ఉండి ఉంటే ఎడారులు కూడా సముద్రాలవుతాయి. నీవు ఎప్పుడైతే నీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటావో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలవుతుంది. ఓటమికి ధైర్యం ఎక్కువ. దాని ధైర్యాన్ని అణిచివేస్తేనే గెలుపు చేరువ అవుతుంది. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి మీ గతాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి. చెయ్యని తప్పుకి ఈ సమాజం నిందిస్తుంది, నిలదీస్తుంది. దానికి భయపడి వెనుతిరుగుతావో ఎదురు తిరుగుతావో అంతా నీ చేతుల్లోనే ఉంది. ప్రేమ అయినా బాధ అయినా వినపడకుండా ఆపగలం, కానీ కనపడకుండా ఆపలేము. బాధ నుంచి నేర్చుకున్న లెసన్స్ లైఫ్లో గొప్ప నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. పరిస్థితులు అనేవి భయస్థులను చేసి ఆడిస్తాయి. ధైర్యవంతులు చెప్పినట్టు ఆడుతాయి. మనం జీవితంలో ఏది కోల్పోయినా సరే వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోకూడదు. నీ సొంత కష్టంతో బ్రతుకుతున్నప్పుడు ఒకడికి సలాం కొట్టాల్సిన అవసరం నీకు లేదు. మనీతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ మనసుతో పంచేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అది స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఏదైనా సరే. లైఫ్లో బాగా గుర్తుండిపోయేది శత్రువుల మాటలు కాదు, నీకు కష్టకాలంలో దూరంగా ఉండే స్నేహితులు. సంతోషకరమైన లైఫ్ గడపాలి అనుకుంటే దానిని వ్యక్తులతో, వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. నీకు కుదిరితే కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చెయ్యి, అంతేకాని అపహాస్యం చెయ్యకు. గుర్తుంచుకోండి, అబద్ధం అనేది నిజాన్ని దాయగలదు, కానీ నిజాన్ని ఎప్పటికీ మార్చలేదు. ఎవడికంటేనో నీవు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే
ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. నీవు గెలిస్తే నీకు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అదే నీవు ఓడిపోతే నీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. టైం ఎప్పుడూ ఒకే చోట ఆగదు. జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే రిలేషన్ కంటే మనసు బాగోలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన ప్రేమంటే. ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. నీలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. గుడి అనేది ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు అనేది ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. నీవు జీవితంలో ఎవరిని విమర్శించకు, వీలైతే ప్రోత్సహించు, లేదంటే సైలెంట్గా ఉండు. అంతేకాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునేవాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైంది. డబ్బుని తక్కువగా వాడుకుంటే నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే నీ జీవితంతో ఆడుకుంటుంది. పరుగు పందెంలో గెలవాలి అంటే ముందు పరిగెత్తాలి, కానీ వెనుక నిలబడి ముందున్నవాడిని గమనిస్తూ కూర్చుంటే ఎప్పుడూ వెనుకనే ఉండిపోతాము. గుర్తుంచుకో, గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. గొప్పవాళ్ళని చూసి మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. మీకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు కోసం ఓపికతో చూడండి. అప్పుడు మీ స్థానం కూడా గొప్పదే అవుతుంది. అప్పటి వరకు మీ ఆత్మస్థైర్యాన్ని బలంగా నమ్మితే చాలు. అర్థం చేసుకుని తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట సీతారాముడు. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. రావి చెట్టు ఆకులు గాలి వీయకపోయినా కదులుతూ ఉంటాయి. దానికి సంస్కృతంలో చలపత్రం అంటారు. జీవితం కూడా అంతే చంచలమని, ఇది గ్రహించమని దేవాలయాల్లో రావి చెట్టు నాటి పెంచుతారు. ఈ సొసైటీలో ఎవరి తప్పు వాళ్ళు చూసుకోరు. ఇరుగు పొరుగు కథలు మొత్తం వీళ్ళకే కావాలి. వేరొకరి గురించి చెడుగా చెప్పేప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎదుటివారిని జడ్జిమెంట్ చేసినంత ఈజీగా వారి బ్రతుకులు సరిచేసుకోవటానికి అసలు ఆలోచించరు. వాళ్ళు జీవితం గురించి వాళ్ళు ఆలోచించరు. నీ రహస్యాలని ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పవద్దు, ఎందుకంటే అదే నిన్ను నాశనం చేస్తుంది. మంచి వాళ్ళ దగ్గర రాముడిలా ఉండు, చెడ్డవాళ్ల దగ్గర రావణుడిలా ఉండు. అప్పుడే బ్రతకడం సాధ్యం. అదృష్టం అనేది వర్షపు నీళ్ళ లాంటిది. శ్రమ అనేది బావిలో నీళ్ళ లాంటిది. రోజు స్నానం చేయాలంటే బావిని నమ్ముకోవాలి, కానీ ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు. కొందరు వ్యక్తులు వాళ్ళకి వచ్చిన కష్టాలు గట్టిగా అరిచి చెప్పలేరు. నవ్వుతూనో నటిస్తూనో తోసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే. ఎవరేమిటి అన్నది నీకు అనవసరం. నువ్వేమిటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో.
నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వేం తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. నీ వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది నీ వ్యక్తిత్వం. నీ వలన ఒకరు బాధపడుతున్నారంటే అది నీ గుణం. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అబద్ధం అని తెలిసినప్పుడు క్షమించమనడానికి లైఫ్ టైం సరిపోదు. నిజాయితీ, నమ్మకం లేని స్నేహానికి జీవితకాలం తక్కువ. గతం నుండి నేర్చుకోవాలి, అంతేకాని దాని కారణంగా దిగులు పడకూడదు. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడినప్పుడే గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు తట్టుకొని నిలబడితేనే మనిషిలో మార్పు మొదలవుతుంది. తొక్కి బతుకుతా అనేవాడి ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.